హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ టీలు తాగారు ఫ్రెండ్స్. మేమైతే టీ తాగుతున్నాము. ఉదయాన్నే టైం అయితే 7 అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మా పిల్లలకి టిఫిన్ అయితే పూరీలు చేస్తున్నాను. చూడండి, ఒక పొయ్యి మీద టీ, ఒక పొయ్యి మీద శనగిత్తనాలు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పూరీ పిండి కూడా కలిపి ఒక 5 నిమిషాలు బాగా చూడండి. పూరీ పిండి మనకి నానితేనే పూరీలు బాగా పువ్వుతాయి ఫ్రెండ్స్. మా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కాబట్టి ఇంక పూరీలు కూడా చకచకా చేస్తున్నాను. చూడండి, ఇంక ఇదైతే పూరీ ప్లేస్, దీంతో చేద్దామని చేస్తున్నాను. ఎప్పుడు చేయలేదు, ఎలా వస్తాయో లేదో చూడాలి, వస్తాయో లేదన్నది. పూరీలకైతే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి, అవి సగం ఈ సగం రెండు కలిపాను ఫ్రెండ్స్. అట్లా అయితే పూరీలు చాలా బాగా వస్తాయి. ఇంకొక పొయ్యి మీద అయితే నూనె కూడా కాగుతుంది. ఇంకా నేనైతే టీ ట్యాప్ కొంచెం తాగుతున్నాను. చూడండి, నేనైతే ఒకసారి తాగను ఫ్రెండ్స్. ఇంకా ట్యాప్కి ఏదో ఒక పని చేసుకుంటా తాగుతుంటాను. ఖాళీ అయితే అస్సలు తాగను. కొంచెం వేడి తగ్గాకి టీ తాగుతాను. ఇంకా మా పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. నేను చకచక పూరీలు ఉండలు చేస్తున్నాను. చూడండి, ఇంకా మా రేణుకది ఏవైతే నా కాడ వచ్చి కూర్చొని చూడండి పిండి తీసుకొని ఎలా చేస్తుందో. ఇంక ఇప్పుడు పూరీలు ఒత్తుకుందాం. పూరీ ప్లేస్తో పూరీలు అయితే దీంతో మందంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. పూరీలు అయితే పలసగా రావట్లేదు. ఇంక ఇది చెక్కలు చేసే మిషన్ కదా, ఎక్కువ చెక్కలే చేసుకుంటారు. ఇంకా పూరీలు అయితే ఇప్పుడే చేస్తున్నాను, నేను ఎప్పుడు చేయలేదు. కానీ పూరీలు అయితే సరిగ్గా రావట్లేదు. చూడండి, పూరీలు ఎంత గట్టిగా ఒత్తినా కానీ మందంగానే వస్తున్నాయి. ఇంకా కవర్లకు అయితే నూనె కూడా పూసాను ఫ్రెండ్స్, అయినా కానీ మందంగానే వస్తున్నాయి. ఇంకా పూరీలు అయితే మనకి పలసగా ఉంటేనే పొంగుతాయి, చాలా బాగుంటాయి. మందంగా ఉంటే బాగో ఫ్రెండ్స్. చూడండి ఎలా వస్తున్నాయో. ఇంకా చపాతీ కర్రతో చేసుకోవటం నయం ఫ్రెండ్స్. దీంతో అయితే పూరీలు మందంగా వస్తున్నాయి. ఇంకా పూరీలు సరిగ్గా రావట్లేదు. ఇంక ఇది ఓన్లీ చెక్కలు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడిద్దని అర్థమైపోయింది. చూడండి, ఇంకా నూనె అయితే వేడైపోయింది. ఇంకా పూరీలు కళాయిలు వేస్తున్నాను. చూడండి, పూరీలు చూడండి వేయంగానే పొంగుతున్నాయి. మనకి పూరీలు నూనెలో వేయంగానే పొంగాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటాయి. పూరీలు చేస్తున్నాను ఫ్రెండ్స్. పూరీలు చేస్తా, అల్లం టీ తాగుతున్నాను. అందరికీ జలుబులు చేశాయి బాగా, అందుకని ఈరోజు అల్లం టీ పెట్టాను. పూరీలు అయితే చపాతీ కర్ర పెట్టి రుద్దుకుంటున్నాను. చూడండి ఎంత పలుసుగా ఎంత బాగా వచ్చాయో. పూరీలు అయితే చాలా బాగా కుదురుతున్నాయి ఫ్రెండ్స్. చకచక పూరీలు చేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కూడా టైం అయితే అయిపోతుంది. 7:30 అయింది. చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా శనగిత్తనాలు, పచ్చిమిర్చి ఇంకా వేసుకొని చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. చూడండి, ఇంక ఇప్పుడైతే అందరికీ పెట్టిస్తున్నాను. ఫస్ట్ అయితే మా ఆయన మొహం కడుక్కొని వచ్చాడు, ఇంకా ఆయనకి పెట్టిస్తున్నాను. మా పిల్లలు అయితే జల్ వేసుకుంటున్నారు. మా అమ్మమ్మ అయితే జల్ వేస్తుంది ఒకళ్ళకి, ఒకళ్ళు అయితే స్నానం చేస్తున్నారు. రెడీ అవుతున్నారు ఇప్పుడే స్కూల్కి వెళ్ళడానికి. ఇప్పుడైతే మా ఆయన తింటున్నారు. చూడండి, పూరీలోకి ఎప్పుడైనా పూరీ కూర అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంక నేనైతే టైం లేదని చట్నీ చేశాను.
పూరీలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలకు కూడా పెట్టిస్తున్నాను. ఇంకా వారసుని వచ్చి తింటున్నారు, ఎందుకంటే స్కూల్కి టైం అయిపోతుంది కదా. టైం అయితే 8 దాడుతుంది. ఇంకా మేము కూడా లిఫ్ట్ మిషన్ పని చేయాలి, అన్నం కూరలు వండాలి. మా ఆయన అయితే పిల్లల్ని వదిలిపెట్టడానికి స్కూల్ కాడికి వెళ్ళాడు ఫ్రెండ్స్. ఇంక ఈ లోపల నేనైతే అన్నం కూరలు తీసుకుంటాను. ఇంకా మా బుజ్జి అయితే స్కూల్కి వెళ్ళలేదు, పాపం జ్వరంగా ఉంది కొంచెం. బుజ్జిని అయితే ఇంటికాడికి ఉంచాను. ఇంకా బుజ్జి రేణుకది ఆడుకుంటున్నారు చూడండి. ఈ పిల్లి చూడండి, మా బుజ్జి తీసుకొచ్చింది కదా, మా కాడే ఉంటుంది. ఇంక చుట్టూరు పట్ల కట్టుకొని ఉంటున్నాం కదా, ఇంకా ఏలకలు అవి వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ పిల్లి అయితే ట్యాప్కి ఒక ఏలకని పట్టుకొస్తుంది చూడండి. ఇప్పుడైతే ఒక ఏలకని తీసుకొచ్చింది. ఇంకా పిల్లి అయితే ఎలకనే వదిలిపెట్టట్లేదు ఫ్రెండ్స్. మా బుజ్జి అట్లా ఒకసారి లాగింది, ఎలక అయితే చచ్చిపోయింది పాపం చూడండి. ఇంక ఈ రోజైతే కూరగాయలు ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇంకా నిన్న ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదా, ఇంకా ఉసిరికాయ పచ్చడిను ఇంకా ఉట్టిపప్పు చేస్తున్నాను చూడండి. ఇంకా ఉట్టిపప్పు ఉసిరికాయ పచ్చడి. నెయ్యి అయితే మా ఆయన నెయ్యి ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఇది కుకింగ్ బటర్ అని ఉంది కదా, నెయ్యి ఇది కరగ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంక ఈ ప్యాకెట్ అయితే 100 రూపాయలు పడింది. 2-3 సార్లు తెచ్చాము, చాలా బాగుంది, అందుకని మళ్ళీ తీసుకొచ్చాడు మా ఆయన. ఇంకా అన్నం వండేసాను, పప్పు కూడా రెడీలో ఎనుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెయ్యి అయితే కరగబెడుతున్నాను చూడండి. నెయ్యి కరిగిపోయింది. నెయ్యి కరుగుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా మా బుజ్జికను రేణుకాకి నెయ్యి వేసి అన్నం పెట్టిస్తున్నాను ఇద్దరికి చూడండి. ఇంకిద్దరైతే ప్లేట్లు 2 తీసుకుని వచ్చారు అన్నం పెట్టమని. ఇంకిద్దరికి పప్పు అన్నం వేసి ఇస్తున్నాను ఫ్రెండ్స్. నెయ్యి వేస్తే కొంచెం బాగుంటుంది ఉట్టిపప్పులో, అందుకని మా పిల్లల కోసమే తెప్పించాను నెయ్యి అయితే. మా బుజ్జి మా రేణుకాదేవికి బయట మంచం వేసాను ఫ్రెండ్స్ తినడానికి. ఇంకా వాళ్ళిద్దరైతే బయట కూర్చొని తింటున్నారు చూడండి. ఇంకా టైం అయితే 10 దాటింది ఫ్రెండ్స్. ఇంక లిఫ్ట్ మిషన్ పని చేయడానికి ఇది వచ్చాము చూడండి. ఇంకా టాప్ ఇయర్లు అయితే వచ్చారు ఫ్రెండ్స్, వెనక పక్క చేస్తున్నారు. ఇంకా వాళ్ళ కోసమే ఇసుకేస్తున్నాము చూడండి. ఇంక ఈ ఇసుక అయితే పెద్ద లారీ ఫ్రెండ్స్ మొన్న వచ్చింది. ఇంక ఈ లారీ మొత్తం పైన డాబా మీదకి ఇంకా ఫ్లోరింగ్ లాగుతారు కదా, దానికోసం వేయాలి, ప్లాస్టింగ్ల కోసం వేయాలి. ఇంక వేస్తున్నాము. ఇంక డైలీ ఉంటుంది, ఈ వారం రోజులు లిఫ్ట్ మిషన్ అయితే డైలీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మాకైతే ఈ లారీ ఇసుకేయటానికి వారం రోజులు పట్టిద్ది. అంటే రోజు కొంచెం వేస్తాము, ఒకరోజు చేయాలంటే చేయలేము ఫ్రెండ్స్. లిఫ్ట్ మిషన్ పని చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ చూడండి. ఇంకా నెట్టుకొని పోవాలి బండి అయితే. ఇంకా దగ్గరలో ఉంది, అదే దూరం అయితే ఎంత దూరం అయినా నెట్టుకొని పోవాలి అలానే చూడండి. ఇంకా ఎదురుపక్క అపార్ట్మెంట్లో కూడా టాపీ పని చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి. ఇంకా వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పమంటే. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.